హలో ఫ్రెండ్స్, ది వార్ చీఫ్ ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీతో అయితే రిలీజ్ అయింది. చిన్న బడ్జెట్లో తీసిన ఈ సినిమా వర్త్ వాచింగా లేక టైం వేస్టా? లెట్స్ ఫైండ్ అవుట్. వార్ చీఫ్ లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీగా అయితే ఉంటుంది. తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇది ఒక ది వార్ చీఫ్ ఈ మూవీ పర్ఫెక్ట్ ఫ్యాంటసీ మూవీలో సెట్ అయిన స్టోరీ అనమాట. బేసిక్ స్టోరీ లైన్ అంటే ది వార్ చీఫ్ ఏం చేస్తారంటే తన కింగ్డమ్ని కాపాడుకోవడం కోసం ఎనిమీస్ నుండి తన ఒక బ్యాటిల్స్ కానీ సాక్రిఫైస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కానీ ఇది మొత్తం కూడా ఒక జర్నీ అనమాట. ఈ జర్నీయే ఈ సినిమా అంతా కూడా. చివరికి తన కింగ్డమ్ని కాపాడుకున్నాడా లేదా, మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఇంకా బేసిక్ స్టోరీ లైన్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు పర్ఫార్మెన్స్ ఏంటి, సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. యాక్షన్ సీన్స్ సూపర్ ఎంగేజింగ్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్యాంటసీ వరల్డ్లో విజువల్స్ అయితే రిచ్ అండ్ డీటెయిల్డ్ అని చెప్పాలి. ఆ బీజిఎం అండ్ ఫైట్స్ అయితే ఇంటెన్సివ్ ఫీల్ పక్కాగా. ఇంకా నెగిటివ్ విషయం మాట్లాడాలంటే రొటీన్ స్టోరీ ఫీల్ అయితే పక్కాగా ఉంటుంది. డైలాగ్స్ కొంచెం పవర్ కొంచెం ఫీల్ తక్కువగానే ఉంటుంది. విఎఫ్ఎక్స్ కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ అయితే అనిపించింది. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ది వార్ చీఫ్ ఒక డీసెంట్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ. విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ యాక్షన్ కానీ బాగున్నాయి. బట్ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. ఫ్యాంటసీ లవర్స్కి అయితే వన్ టైం ట్రై చేయవచ్చు అని చెప్పాలి. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే నన్ను చూసేయండి. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఎలాగో లైక్ సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.